పాపము లేకుండా ఈ యొక్క భూమి మీదకి జన్మించిన వాడిగా ఉంటున్నాడు, పాపము లేకుండా జీవించిన వాడిగా ఉంటున్నాడు. అంతేకాకుండా నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరని కూడా యేసుక్రీస్తు ప్రభువు సెలవిచ్చిన వాడిగా ఉంటున్నారు. కనుక ఆయన పాపమును క్షమించడానికి అధికారం కలిగిన వాడిగా ఉంటున్నాడు. కనుక ఎవరైనా పాపమును క్షమించడానికి అధికారం కలిగిన వారు ఎవరు ఉన్నారంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందుకంటే మానవులందరూ పాపం నిమిత్తమై ఆ కలువరి శిలువలో ఆయన వేలాది వాడిగా ఉంటున్నారు. మానవులందరూ పాపం నిమిత్తమై ప్రాయశ్చిత్తంగా ఆయన యొక్క రక్తాన్ని కార్చిన వాడిగా ఉంటున్నాడు. కనుక మానవులందరూ చేసినట్టు పాపం నిమిత్తమై ఆయన యొక్క ఆ తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడతా వచ్చింది, ఆయన చేతులలో మేకులు కొట్టబడతా వచ్చాయి, ఆయన పక్కన బల్లెం పొడితో పొడుస్తూ వచ్చారు. ఆ రీతిగా ఆయన వీపంతా నాగడి చాలుగా దుల్లబడుతూ వచ్చింది. ఎందు నిమిత్తం? పాపాత్ములైన మౌన నిమిత్తమై ఆయన ఆ రీతిగా చేపడుతూ వచ్చారు. కనుక ఎవరైతే ఆయన రక్తం కింద వస్తారో, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించండి, రక్తంతో గడికి శుద్ధి చేయండి అని చెప్పేసి ఎవరైతే ఒప్పుకుంటారో వారికి మోక్షం ఇచ్చేవారిగా ఉంటున్నారు, సూక్ష్మంలో మోక్షము ఇచ్చేవారిగా ఉంటున్నారు. కనుక ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారు గొప్ప పాప క్షమాపణ పొందుతారు. అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభు వారిని హృదయంలో చేర్చుకుంటే సంతోషం, సమాధానం, కనుక పాతలో ఉన్నటువంటి అలవాటులన్నీ పోతాయి. కనుక పాపము సంబంధమైనటువంటి విషయాలన్నీ పోయి పరిశుద్ధంగా జీవించేటువంటి జీవితము ఆయన అనుగ్రహించేవాడిగా ఉంటున్నాడు. కనుక ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ పొందుతారు. మేము ఇక్కడ నుంచి